హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు యూట్యూబ్ ఛానల్ బాణజోరు ఫిషల్. అందరూ ఎట్లున్నారు? మంచిగా ఉన్నారా? నేనైతే మస్తున్నాను అనమాట. ఈరోజు వీడియో వచ్చేసి మేము ముగ్గురం అయితే బయటికి వెళ్తున్నాం అనమాట. బయటికి ఏడికి అనుకుంటున్నారా? ఢిల్లీలో మార్కెట్ ఎట్లుంటావో మీకు కూడా చూపిస్తా చూడురి. ఢిల్లీ వచ్చి చాలా డేస్ అయింది కానీ ఢిల్లీ గురించి అయితే మీకు ఏం చూపించలే కదా. ఇప్పుడు చూపిస్తున్నాడండి. మన ఇంటికి దగ్గరలోనే ఉంటుంది అనమాట ఈ మార్కెట్ లాగా ఉండదు అనమాట, అసలు జాతరలా ఉంటుంది. చూడుర్రి, మీరే చూస్తారు కదా. మేమైతే కొంచెం తొందరనే పోతున్నాం. ఈరోజు 6కి అట్లా పోతున్నాము. అప్పుడప్పుడే స్టార్ట్ అవుతుంది అనమాట. ఇక్కడ 6 to midnight 12 వరకు కూడా ఉంటుందంట. అంత మబ్బులా వచ్చి తీసుకుంటారేమో మరి. అంటే కింద అంకుల్ వాళ్ళు ఉంటారు కదా, షాప్ అంకుల్ వాళ్ళు చెప్తున్నారు నైట్ టైం పోతేనే తక్కువకి అమ్ముతారంట. లాస్ట్కి పోతే 12-11:30కి అట్లా పోతారంట ఇక్కడ సైడ్ వాళ్ళు. మనమైతే అంత నైట్ అస్సలు పోలేము, అందుకనే ఈవినింగే బయలుదేరినాం అనమాట. ఆ రోజు బావ కూడా కొంచెం తొందర వచ్చినుండే, అందుకనే వెళ్తున్నాం. మేము వెళ్తుంటే ఇట్లా ఉంటాయి అనమాట. మొత్తం ఇట్లకించి వస్తుంటే మొత్తం చీకటే ఉంటుంది వస్తుంటే రిటర్న్ అయ్యేటప్పుడు. అందుకనే కొంచెం ఈవినింగ్ టైమే పోతాం. పోయేటప్పుడు మరి చీకటి అయితే బాగుండదని ఇట్లకించి అన్ని లారీలు ఆపే ప్లేస్ అనమాట ఇదంతా. నైట్ టైం ఎక్కువ మంది తిరిగారు అట్లకించి, అందుకని మేమైతే ఎర్లీగానే పోయి తొందరనే పోతాం ఇంటికి. ఈ నుంచి స్టార్ట్ అనమాట మన సంత. మస్తు మంది వస్తున్నారు అనమాట. ఇప్పుడిప్పుడే కొంచెం కొంచెం పెడుతున్నారు అన్ని సామాన్లు కూడా. అండ్ సంతనే కానీ స్ట్రీట్ షాపింగ్ కూడా ఉంటుంది అనమాట. ఇట్లకేంచే మొత్తము బట్టలు అవి ఇవి అమ్ముతారు. మొత్తం కమ్మలు అవి ఇవి తక్కువ రేట్కే ఉంటాయి. మనకి సంతలో దొరకను అంటే ఏమి ఉండవు అనమాట. ప్రతి ఒక్కటి అమ్ముతారు. అన్ని రకాల స్నాక్స్ కానీ లేదంటే బట్టలు కానీ కమ్మలు ప్రతి ఒక్కటి మనకు దొరకవు అనేదే ఉండదు. శారీస్ ప్రతి ఒక్కటి ఉంటాయి. మీరు ఒకవేళ వస్తే మీరు ఏం తీసుకోవాలన్నా ఇదొక్క దగ్గరకు వస్తే అన్నీ కవర్ చేయొచ్చు అనమాట. అట్లా అన్నీ ఉంటాయి అన్నమాట ఈడనే. మేము ఉండే ప్లేస్లో అయితే సండే రోజు సాగుతుంది అనమాట ఈ సంత. మనం ఎంత దూరం పోతుంటే అంత దూరం వస్తూనే ఉంటుంది అనమాట. పాప్కార్న్ అని షుగర్ కేన్ జ్యూస్ అని అట్లా ఇట్లా అన్నీ అమ్ముతూనే ఉంటారు. ఇంకా వాచ్లు బ్యాంగిల్స్ అన్నీ ఇంకా ప్రతి ఒక్కటి ఉంటాయి. జాతరలానే చెప్తున్నాయి. టెడ్డీవేర్లు అన్నీ దొరుకుతాయి. షూస్ చెప్పులు అన్నీ చూపిస్తున్నా చూడండి మీకు. చాలా బాగుంటుంది ఇదైతే సంత. మేము ప్రతి సంతకైతే ఏం పోము, ఎప్పుడో ఒకసారి పోవాలనుకున్నప్పుడు పోతామండి. ఈ మార్కెట్ ఏమో సండేనే చదువుతుంది కదా. అండ్ మనకి దగ్గరలో ఒక మార్కెట్ ఉంటుంది. ఆ మార్కెట్ అయితే ఎప్పుడు ఉంటుంది అనమాట. మేమైతే అక్కడనే తెచ్చుకుంటాం ఎక్కువ కూరగాయలు. ఇది కొంచెం లాంగ్ అవుతుంది అనమాట మనకి, అందుకనే ఎక్కువ పోము. ఎప్పుడో ఒకసారి పోదాం, అట్లా బయట తిరుగుదాం అనిపిస్తే ఒకవేళ అట్లా చూసుకుంటూ పోతాం అనమాట. ఇంకా చిన్నపిల్లలకి బొమ్మలు అయితే క్యూట్ ఉంటాయి అన్నీ, చాలా బాగుంటుంది. అండ్ అవి ఇవి చూసుకుంటూ ఉంటాము. పౌచులు కానీ అన్నీ చాలా వస్తాయి. ఫుల్ కలెక్షన్ వస్తాయి. మనం ఇష్టం వచ్చినవి తీసుకోవచ్చు అనమాట. అండ్ ఇక్కడ చెప్పిన కదా జాతరలాగా ఎందుకన్నా అంటే జాతరలా ఉండేటివి ప్రతి ఒక్కటి ఉంటాయి అనమాట. ఇక్కడ జిలేబీలు అమ్ముతారు, ఇంకా పూరీలు కూడా చేస్తారు ఇక్కడ. కొంతమంది అయితే డిన్నర్ ఇక్కడనే చేస్తారు, ఇంట్లో ప్రిపేర్ చేసుకోకుండా. సండే అంత మంచిగా ఉంటుంది అనమాట ఇక్కడ. అండ్ ఈడ తెలివితోటి ఏం చేస్తారంటే ఇక్కడ గ్రీన్ కలర్ ఉన్న వెజిటేబుల్స్ అన్నీ ఒక సైడే పెట్టుకుంటారు వాళ్ళు. ఎందుకంటే నైట్ టైం మనకి పక్కా లైట్ అవసరం ఉంటుంది కదా. ఆ లైట్ ఏదో వైట్ కలర్ లైట్ పెడితేనేమో మనకి వెజిటేబుల్స్ ఏ కలర్ ఉన్నాయో ఆ కలరే కనిపిస్తాయి కదా. ఒకవేళ ఫ్రెష్గా ఉన్నాయా నార్మల్గా ఉన్నాయా అని తెలుసుకోనికే. అండ్ ఇక్కడ ఏం చేస్తారంటే లీఫ్ వెజిటేబుల్స్ కాడికి గ్రీన్ వెజిటేబుల్స్ కాడికి ఒక సైడ్కి పెట్టి దాని కాడికి గ్రీన్ లైట్ పెడతారు అనమాట. అండ్ ఆనియన్స్ క్యారెట్ అట్లుంటే పింక్ లైట్ పెడతారు. అట్లా అవి ఏ కలర్ ఉన్నాయో ఆ లైట్ పెడితే ఎక్కువ కొంచెం మంచి కలర్ఫుల్గా అనిపించి తీసుకుంటారు అని ఇక్కడ దిక్కైతే అట్లా పెడతారు అనమాట. నేనైతే ఒక్క దగ్గర కూడా అసలు వైట్ లైట్స్ ఇవ్వలేదు, ఎప్పుడు ఇవే పెడతారు ఇక్కడ. అందరూ ప్రతి ఒక్కరి దగ్గర ఇవే ఉంటాయి. పింక్ గ్రీన్ అట్లా ఏ వెజిటేబుల్స్ ఉన్నాయో ఆ కలర్ అయితే పెట్టుకుంటారు. అండ్ చెప్పులు అవి ఇవి బాగా అమ్ముతారు అనమాట. అల్లం ఎల్లిగడ్డ అన్నీ ఇంకా మనకి దొరకను అంటే ఏముండవు. చూడండి, మీరు ఏడ చూసినా సరే గ్రీన్ లైట్సే ఉంటాయి. కింద గ్రీన్ లైట్సే ఉంటాయి. స్టార్టింగ్లో చూసి భలే షాక్ అవుతుంటిమి. అరే భలే పెట్టిరు కదా వీళ్ళు తెలివితోటి అని అనుకుంటుంటిమి. అండ్ అవి నిజంగానే మనకి అసలు కనిపించదు కూడా. ఆడ దగ్గర నుంచి చూసినా కూడా మనకు కనిపించదు, ఎందుకంటే లైట్ ఉండదు కదా. ఆడ నైట్ అవుతుంది కదా, నైట్ టైమ్స్ అంత తాగుతా అని చెప్పినా కదా, మనకు అసలు కనిపించదు కూడా. ఇంకా గ్రీన్ లైట్సే ఇంకా ఏ ఓటని తీసుకుంటారు అందరు మంది. అండ్ ఈ అంకుల్ దగ్గర అయితే క్యారెట్స్ మంచిగా ఉంటాయి అనమాట. మేమైతే ఇక్కడనే తీసుకుంటాం ప్రతిసారి. మూలాన ఉన్నాడు కదా అంకుల్ దగ్గర మంచిగా ఉంటాయి, ఫ్రెష్ ఉంటాయి, బాగుంటాయి అని అన్నీ తీసుకుంటాం. ప్రతిసారి క్యారెట్ తీసుకుంటాం, వచ్చినప్పుడల్లా తీసుకుంటాం క్యారెట్ అయితే పక్కా. రుతుపప్పు అనేది తింటాము ఎక్కువ అందుకని.
అండ్ ఇక్కడ లోపలికి రాగానే ఇక్కడ బ్యాంగిల్స్ అయితే పెట్టిరు. ఆ మూలల నుంచి ఇలా సందులా ఉంటుంది లోపలికి గల్లీ, అట్లా ఆడికి రాగానే బ్యాంగిల్స్ అవన్నీ పెట్టిరు అనమాట. చూపిస్తున్నా మీకు చూడండి. అండ్ తర్వాత మొత్తం వెజిటేబుల్స్ ఉంటాయి అనమాట. తర్వాత ఇక్కడ దిక్కు లోపలికి అన్ని వెజిటేబుల్సే ఉంటాయి. పనసకాయలు, పపాయ ఫ్రూట్, మనకు దొరకని ఫ్రూట్ ఉండదు, మనకు దొరకని వెజిటేబుల్ ఉండదు అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. బీట్రూట్లు అన్నీ, ఇంకా మీకు ఏం కావాలంటే అవి తీసుకొని పోవచ్చు. అండ్ ఇక్కడనే పక్కల ఒకటి షాప్ ఉంటుంది, క్లిప్పులు అవన్నీ ఉంటాయి, మీకు ఇప్పుడు చూపిస్తాగండి. ఆడ కూడా బాగుంటాయి, అన్నీ తక్కువకు ఉంటాయి. చూడండి క్యూట్ ఉంటాయి అనమాట. ఆడ ఎప్పుడు పోయినా సరే చిన్నపిల్లలకి క్లిప్స్ ఆడ ఎక్కువ తీసుకుంటా నేను రుతికి. అండ్ ఈసారి కూడా 2 pairs తీసుకున్నాను అనమాట. చూపిస్తా అవి లాస్ట్కి ఏమేమి తీసుకున్నాను. నేను ఈ సంత మొత్తం తిరిగి ఏం తెచ్చిండో మీకు చూపిస్తా. మేమైతే సంత కోసం పోలేదు, నార్మల్గా అట్లా వాకింగ్ చేసుకుంటూ పోయేస్తాం, బయటికి పోయేస్తాం అని చెప్పి వచ్చినాము. అట్లనే మీకు ఎప్పుడు చూపించాలి కదా, చూపిద్దామని చెప్పేసి లాంగ్ వీడియో కూడా తీస్తున్నాను అనమాట. మనకి వీడియోస్ తీసుకోవడానికి బాగా మంచిగా సపోర్ట్ చేస్తాడు, అందుకనే ఇంకా తీసుకుంటా. నాకు ఎప్పుడు తీసుకోవాలనిపిస్తే అప్పుడు తీసుకుంటా. ఇంకా చాలా ఉంటాయి అనమాట. మేము మొత్తం తిరగలేదు అసలు, కొంచెం వరకు పోయినాము. మాకు ఇంతవరకు అయితే కాలు గుంజో అనుకుంటామో అంతవరకు పోయి మళ్ళీ రిటర్న్ అవుతాం అనమాట. ఇక్కడ సైడ్ ఇంకా అన్నీ ఉంటాయి, అవే ఉంటాయి. ఇంకేడ చూసినా కూడా అవే కదా, మీకు బోర్ కొడుతుంది అని ఎక్కువ అయితే చూపించలేదు. నేను కొంచెమే తిరిగి చూపించిన. అండ్ పానీపూరి ఉంటుంది ఒకతోటి, ఆ పానీపూరి బాగా సూపర్ ఉంటుంది. ఒక చిన్న బాబు చేస్తాడనమాట, బాగుంటుంది ఆడ పానీపూరి. నాకు ఇక్కడ ఏడ తిన్నా కూడా మంచిగా అనిపించదు, ఆడ బాగుంటుంది అనమాట టేస్ట్. సండే వచ్చినప్పుడు తింటాం పక్క, ఎప్పుడన్నా ఒకసారి పోతాం కదా అప్పుడు తింటాము. ఇందాక చెప్పిన కదా మూలనే తీసుకుంటాం మేము ఎక్కువ అని, ఇన్నే అనమాట. ఈడైతే తీసుకుంటాం. చూడండి ఎంత ఫ్రెష్గా ఉన్నాయి. ఈ అంకుల్ కూడా క్యారెట్ లైట్ పెట్టిండు అనమాట, పింక్ కలర్ లైట్ పెట్టిండు, మంచిగా కలర్ఫుల్గా కనిపించనీకి. ఈడ అందరు అదే ఫాలో అవుతారు, అందరూ అదే పెడతారు. అండ్ మా అమ్మ వాళ్ళ ఊర్లో అయితే థర్స్డే రోజు అనుకుంటా, థర్స్డే రోజు తాగుతుంది సంత. అత్తమ్మ వాళ్ళ ఊర్లో సాటర్డే, ఇక్కడ సండే. బాగుంటుంది, మంచిగా ఊర్లలో ఉంటే వీక్లీ వన్స్ కదా, అందరు కలిసి ఇంటి పక్కల వాళ్ళు అందరూ కలిసి సంతలకు పోతుంటే బాగుంటుంది. అందరూ పొలం పనులకు అయినా ఏడికైనా సరే కానీ సంతకైతే కంపల్సరీ అనమాట. ఎంత అలసిపోయినా ఊరికాడ నుంచి వచ్చినా ఎంత వచ్చినా సరే కానీ కంపల్సరీ అయితే పోవాలి సంతకి, లేదంటే మళ్ళీ 1 వీక్ మొత్తం ఏం తినాలి అని ఉంటుంది. మన ఊళ్ళలో ఎక్కువ కూరగాయలు అమ్మరు కదా, నార్మల్ డేస్లో అమ్మినా కూడా రేట్ ఎక్కువ ఉంటుంది, అందుకనే. అండ్ ఇందాక చూపించిన కదా పూరి అయితే అట్లా అమ్ముతారనమాట. ఆడ కొన్ని స్టూల్స్ లాగా పెడతారు తినడానికి. అండ్ ఇక్కడ బట్టలు అవి పెట్టిరు కదా, అవి వింటర్లోనేమో వింటర్ వేర్ పెడతారు, సమ్మర్ వేర్ పెడతారు అనమాట. కాటన్వి అట్లా పెడతారు. కొన్ని తోల తక్కువ ఉంటాయి, కొన్ని తోల ఎక్కువ ఉంటాయి. మనం బేరం ఆడి తీసుకోవాలన్నమాట. మన ఊర్లలో ఎట్లుంటుందో సంతలలో అట్లే అనమాట ఈడ కూడా. అంటే సంతలకి బట్టలు వచ్చినప్పుడు అమ్మ వాళ్ళు అడుగుతారు కదా తక్కువకు, అట్లా అడిగి తీసుకోవాలి. వాళ్ళు మస్తు చెప్తారు, 50 ఉంటే 150 అని చెప్తారు వాళ్ళు ఒకసారి, అందుకనే కొంచెం చూసి తీసుకోవాలి. ఇక్కడ సైడ్ వచ్చినప్పుడు కొంచెం బేరాలు ఆడనీకి నేర్చుకోవాలన్నమాట. అండ్ ఇక్కడ చూసిరు కదా అద్దాలు అవన్నీ ఉంటాయి, మిర్రర్స్ తెలుసుగా మన సంతలలో ఉంటాయి, అమ్ముతారు అవి కూడా. తిలకాలు అన్నీ, ఇంకా ప్రతి ఒక్కటి మన ఊరు సంత కన్నా ఇవి ఇంకా పెద్ద ఉంటుంది అనమాట. ప్రతి ఒక్కటి దొరుకుతాయి ఇక్కడ. మాకు కూడా ఎప్పుడైనా ఇక్కడ వచ్చినప్పుడు చాలా రిలాక్స్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే మనం ఎప్పుడు ఇంట్లోనే ఉంటాం కదా, ఇట్లా మందిలో తిరిగినప్పుడు మంచిగా అనిపిస్తుంది. కానీ చాలా జాగ్రత్తగా ఉండాలన్నమాట ఈడికి వచ్చినప్పుడు, ఎందుకంటే చాలా మంది దొంగలు ఉంటారు ఢిల్లీలో. బ్యాగ్లు కానీ మన దగ్గర ఉన్న గోల్డ్ వస్తువులు కానీ అవన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలన్నమాట. పోయినాక మందిలో ఎవరిని ఏమనలేము కదా. అండ్ ఫిషెస్ కూడా అమ్ముతారనమాట ఈ మార్కెట్లో. మేమైతే తీసుకోలేదు ఎప్పుడు, తీసుకున్నప్పుడు మళ్ళీ ఒక షార్ట్ వీడియో లాగా పెడతలేండి. మస్తు మంది ఉన్నారు ఆడ, అందుకనే నేను క్లారిటీగా చూపించలేకపోయినా దగ్గర నుంచి. ఇంకో బకెట్లో మార్పుడు వాళ్ళ చేపలు అంటారు కదా, అవి కూడా వేసి పెడతారనమాట. అవి బతికినవే ఉంటాయి. ఆ ట్రేలు ఉన్నాయి చూడండి అవే. అండ్ మన ముందరనే కోసి ఫ్రెష్గా ఇస్తారనమాట ఈ అంకుల్ వాళ్ళ చేపలు. సండేనే పెడతారు కాబట్టి మంచిగా వేస్తారు. రుతుపాపని కొద్దిసేపు అయితే ఆడిపిస్తామన్నమాట. ఇక్కడ ఫిషెస్ అని ఆడుకుంటుంది, చూసి ఎంజాయ్ చేస్తుంది అని కొద్దిసేపు అట్లా నిలబడి చూపిస్తాం దానికి. సో అట్లా మీకేమన్నా ఇక్కడ బ్యాగ్లు అవి ఏమన్నా తీసుకోపోతే కొంచెం జాగ్రత్తగా ఉండండి. పోయినాక ఎవరిని ఏమనలేము కదా, అందుకనే. మనం వచ్చేటప్పుడు ఎవరు లేకున్నారు కదా ఎక్కువ, పోయేటప్పుడు చూడండి ఎంతమంది ఉన్నారు అసలు, మస్తు మంది ఫిల్ అయిపోతారు అనమాట మొత్తము.
అండ్ ఇక్కడ మసాలాలు అవన్నీ అమ్ముతున్నారు, పక్కల చూపించిన కదా, పాస్తా అవన్నీ తక్కువకు ఉంటాయి అనమాట. ఈడ చాలా తక్కువకు ఉంటాయి. ఇట్లా కుళ్ళలా తీసుకుంటే మిల్ మేకర్ కానీ అవన్నీ అమ్ముతారు. మ్యాగీ కూడా అమ్ముతారు కుళ్ళ. బిర్యానీ మసాలాలు అవన్నీ అమ్ముతారు. చాలా బాగుంటుంది మార్కెట్. ఈడ చూసే కొద్దీ ఇంకా చూడాలనిపిస్తుంది. ఇంకా పోతూ ఉంటే ఇంకా ఉంటుంది అనమాట. మేమైతే తొందరనే రిటర్న్ అయినాము. కొంచెం దూరం వరకు పోయి మళ్ళీ రిటర్న్ అయినాం అనమాట. చాలా మంది ఉంటారు, అందుకనే ఎక్కువ తిరిగాము. పాపం ఇక్కడ చూడండి, ఆర్మీ అక్క డ్యూటీ అయిపోయిన తర్వాత మళ్ళీ సంతకు వచ్చిందనమాట. సంత డ్యూటీ అయితే ఎవరికి ఏమంటారు తప్పదు, వాళ్ళు డ్యూటీలు చేసుకోవాలి. మళ్ళీ వాళ్ళ ఇంట్లోకి కూరగాయలు కూడా తీసుకుపోవాలన్నమాట. అట్లుంటుంది. వాచెస్ ఉన్నాయి చూడండి. ఇడ నాకు ఈ వాచ్ల పిచ్చి అవన్నీ ఏం లేవు అనమాట. అందుకనే ఎక్కువ నేను అస్సలు ఏం కొనను. ఇక్కడికి వస్తే రుతుపాపకి క్లిప్స్, రబ్బర్ బ్యాండ్స్ అవి ఇవి తీసుకుంటా. కొంచెం కొత్త క్యూట్గా అనిపిస్తే బాగుంటుందని తీసుకుంటా. అంతే, తక్కువ రేట్కే ఉంటాయి కాబట్టి తీసుకుంటా ఎప్పుడన్నా. రుతుపాప అయితే మస్తు డిస్టర్బ్ చేస్తుంది అనమాట. అసలు వాయిస్ ఓవర్ వేయనిస్తలేదు చూడండి. మమ్మీ 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 అని పిలుస్తూనే ఉంటుంది. నాకు ఎందుకు ఎక్కువ ఆ బట్టల పైన తల మీద ఉండదు, కానీ చిన్న చిన్నగా ఇట్లా క్యూట్ క్లిప్స్ అవన్నీ పెడితే మంచిగా అనిపిస్తుంది అనమాట. చిన్నపిల్లలకి బొమ్మ క్లిప్స్, టెడ్డీ బేర్వి అట్లా ఉంటాయి కదా, అట్లా మంచిగా అనిపిస్తుంది. అందుకనే చూసి నచ్చితే మాత్రం పక్కా తీస్తారు. అండ్ పాపకి హెయిర్ కూడా మంచిగా ఉంటుంది కాబట్టి హెయిర్ మధ్యలో క్లిప్స్ మంచిగా ఉంటాయి అన్నమాట. అందుకనే ప్రతిసారి పోయినప్పుడల్లా ఒకటైతే తెస్తా. ఇట్లుంటుంది అనమాట మన ఊరు సంత ఢిల్లీలో. మేము ఉండే ప్లేస్లో ఇట్లుంటుంది. అండ్ ఈ వీడియో మీకు ఎట్లా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ కొత్త చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. డైలీ మన ఛానల్లో ఒక్క వీడియోనన్నా అప్లోడ్ అవుతుంది, లాంగ్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు యూట్యూబ్ ఛానల్ బానుజను ఆఫీషియల్. Thank you for watching this video. Wait for next video. Till then, bye bye.